బాగున్నారా? ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి. టైం 8:18 అయ్యింది. వాకింగ్కి వెళ్దామని అనుకుంటున్నా. అందుకే జుట్టు బాగా నున్నగా దువ్వుకుని జడేసుకున్నాను అనమాట. పైన ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను, కింద ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను. బేసిక్గా నాకు జడేసుకోవడం కూడా రాదు, అందుకే మ్యాక్సిమం నా హెయిర్ అంతా టిక్ 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 అయిపోతుంది అనమాట. సో ఆఫీస్ నుంచి వచ్చాను, వాకింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను అని అన్నాను కదా. ఫస్ట్ అయితే బయటికి వెళ్దాం అనుకున్నాను, కానీ నేను మేడ మీదకి వెళ్ళక చాలా మంత్స్ అయింది. సో మేడ మీదకి వాకింగ్కి వెళ్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసేసి వచ్చేస్తాను. సో ఎన్ని స్టెప్స్ వేసాను ఏంటి అనేది వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఈ వ్లాగ్ అయితే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. సో ఈ వ్లాగ్ ఎలా అవుతుంది ఏంటి అనేది మీరు చూడండి. చూసి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చందమామ ఎంత బ్రైట్గా ఉందో చూడండి. అది కూడా ఒక లైట్ లాగా కనిపిస్తుంది కదా. చంద్రయాన్ చందమామ దగ్గరికి వెళ్ళారు కదా, చల్లగా ఉంటుందంట అక్కడ. ఇంచక్క 15 days చీకటి, 15 days పగలు ఉంటుందంట. ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా రోజులైంది కదా మీకు ఇవన్నీ చూపించగా. చల్లగా గాలి, మంచి వాతావరణం. హైదరాబాద్ మా ఇంటికాడ నుంచి పైనుంచి మా వైపు నుంచి ఇలా కనబడుతుంది అనమాట. యాక్చువల్గా నిన్న సెక్రటేరియట్కి వెళ్ళాం కదా, అక్కడ అన్ని లైట్స్ వేసున్నాయి కదా, ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు చూడండి. ఒక్కొక్కసారి లైట్స్ ఆఫ్ చేస్తారు, ఒక్కొక్కసారి ఆన్ చేస్తారు అనుకుంటా. ఫ్లాగ్ అయితే చీకట్లో కనబడుతుంది కానీ సెక్రటేరియట్ అయితే కనబడట్లేదు. అసలు చూడండి ఎక్కడా ఖాళీ లేదు, చీకటిగా లైట్ల వెలుగులో బాగా కనబడుతుంది సిటీ. అదే మోడీ టవర్స్ ఒక 30 floors అలా పైనుంచి చూస్తే ఇంకా మంచిగా కనబడుతుంది. చందమామ మూసేసాను. ఒక 15-20 minutes లేకపోతే 30 minutes మ్యాక్స్ వాకింగ్ చేసేసి కిందకి వెళ్ళిపోతా. ఇలా ఉంటుంది కింద. ఈ స్ట్రీట్లో అయితే చాలా బాగా చేస్తారు అన్ని అకేషన్స్. నాకు ఎక్కువ ఇదే విజిబుల్ కాబట్టి నేను ఇక్కడే చూస్తాను, మిగతావి నాకు తెలీదు. వాకింగ్ చేసేసి కిందకి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఒక స్టాండ్ ఉంది కదా, ఇది వచ్చి పాతది వాషింగ్ మెషిన్ స్టాండ్ అన్నమాట. అది ప్లాంటర్ లాగా చేద్దామని చెప్పి దీపావళి టైంలో ఇక్కడ పెట్టాను. అంతకు ముందరే తీసేసాము దీన్ని, కానీ ఇప్పటి వరకు నాకు అసలు టైమే కుదరలేదు. ఇవ్వాలి ఇంకా వాళ్ళకి. నేను ఇంకా ఎవరితోనూ మాట్లాడలేదు నిజం చెప్పాలంటే. చేస్తారు, కాకపోతే ఒకసారి అడిగి తీసుకెళ్దాము అని అనుకుంటున్నా. మళ్ళీ వాళ్ళు చెయ్యము అని అంటే నాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకు దీన్ని అటు ఇటు తిప్పడం అని చెప్పి ఇంకా తీసుకెళ్ళకుండా ఇక్కడే ఉంచాను అనమాట. నా దగ్గర నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దారిలో ఉంటారు వాళ్ళు, కానీ నేను వచ్చే టైంకి వాళ్ళు మూసేస్తున్నారు ఆ షాప్ని. అందుకని చెప్పేసి ఇంకా ఇది ఇలాగే ఉందన్నమాట అప్పటి నుంచి. ఇది కొత్త ఆకులు వస్తున్నాయి అరిక పాముకి. ఎండిపోయిన ఆకులు తీసేద్దాము అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ లుక్ బాగోదేమో, నీట్గా ఉంది కదా అని అనిపిస్తుంది అనమాట. ఒకసారి దీనికి కూడా పురుగుల మందు కొట్టేస్తాను. ఒక పక్కన పురుగు పట్టింది, అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. 973750 క్యాలరీస్, 3750 స్టెప్స్. టైం 9:07 అయ్యింది. సో ఇదన్నమాట ఈరోజు నేను నా స్టెప్స్ కౌంట్. ఫ్రెష్ అయ్యేసి వచ్చేస్తా. స్నానానికి వెళ్ళే ముందరే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసాను. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఆ రోజు ఇప్పిన బట్టలు కూడా ఉంటాయి కదా, అవి కూడా ఇంకా వాషింగ్ మెషిన్లో వేసేసి ఇంకా వాషింగ్ మెషిన్ అయితే ఆన్ చేశాను. ఇది మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో అయితే నైట్ టైం ఉతుకుతున్నాను, డే టైం ఆరేస్తున్నా. ఇంకా ఇది చాలాసేపు తీసుకుంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి మనం అప్పటి వరకు ఉండలేంలే. మోస్ట్లీ ఇది 9:15 or 9:30కి వేసాను.
నేను 10:30 కల్లా పడుకున్నాను నిన్న. ఇంకా నెక్స్ట్ డే ఆరేద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట. యాక్చువల్గా వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా హైదరాబాద్లో, మాకు కూడా ఉంది. ఎప్పుడూ లేదు, చాలా ఇయర్స్ బ్యాక్, అంటే మేము ఈ ఇంటికి వచ్చిన కొత్తలో వాటర్ ప్రాబ్లం ఉండేది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో కూడా తెలియట్లేదు. అలా అయిపోయింది సిచ్యువేషను. ఎందుకులే రిస్క్, ఉన్నప్పుడు బట్టలు ఉతుక్కోవడం నయం కదా అని ఇంక ఇప్పుడైతే వేసేసాను అనమాట. ఎగ్స్ తీసుకొని వచ్చాను, అది మీకు అందరికీ తెలుసు కదండి. ఇదిగో ఇది వచ్చేసి ఆమ్లెట్ సీజనింగ్ అంట. ఇది నేను పర్టికులర్గా కొనలేదు, జెప్టోలో ఆర్డర్ చేస్తే మేబీ న్యూ ఇయర్కో లేకపోతే క్రిస్మస్కో తెలియదు, కానీ అప్పుడు ఆర్డర్ చేస్తే ఇది వచ్చిందనమాట. దీని మీద ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూశాను, ఎలాగ చేసుకోవాలి అది కూడా చూశాను, దీన్ని ఎలా వాడాలో కూడా చూశాను. ఫస్ట్ టైం నేను కూడా ఇది వాడుతున్నాను, అందుకని చెప్పి అన్నీ పర్టికులర్గా చూశాను అనమాట. ఇది ఉప్పగానే ఉంది, సాల్టు నేను కారము అయితే వేయలేదు ఆమ్లెట్లో. ఇందులో మిరియాలు ఉన్నాయన్నమాట. మిరియాలు హెల్త్కి మంచిది కదా. కొత్తిమీర అవన్నీ కూడా, ధనియా పౌడరు ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో ఇన్బిల్ట్ ఉన్నాయన్నమాట. ఆ పౌడరు కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, అలా ఉంది. ఇంకా బాగుంది. నెక్స్ట్ టైం ఇలాంటివి తెప్పించి పెట్టుకున్నామంటే ఉప్పు కారం అవసరం లేకుండా జస్ట్ ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుని కోడిగుడ్లలో వేసేసుకుని ఆ సీజనింగ్ ఏదైతే ఉందో అది వేసేసుకుని ఆమ్లెట్ వేసేసుకుంటే బాగానే ఉంటుంది అని అనిపించింది నాకైతే. ఎగ్స్ ఉండటం వలన ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయని అనిపించింది సడన్గా. నిన్న మధ్యాహ్నం అన్నం తిన్నాను, ఏమీ వండలేదన్నమాట. ఈరోజు కూడా ఏం వండట్లేదు. నిన్న మధ్యాహ్నం అన్నం తిన్నాను, ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏం తినాలి, చపాతీలు తేవాలా అని అనుకున్నాను. కానీ బాబాయ్ మళ్ళీ బయటికి ఏం వెళ్తాము అని చెప్పి ఎగ్స్ ఉన్నాయి కదా, ఒక 4 ఎగ్స్ కొట్టేసి ఈ సీజనింగ్ ఉంది కదా ఇదంతా వేసేసి ఉల్లిపాయలు తురిమాను కదా ఇప్పుడు అవి వేసేసి మంచిగా ఆమ్లెట్ వేసాను. బాగుంది, మంచిగా అనిపించింది. స్మెల్ కూడా ఏమీ లేదు, కాకపోతే కోడిగుడ్లు ఇందులో గిన్నెల్లో ఉన్న స్మెల్ తప్ప తినేటప్పుడైతే ఏం స్మెల్ లేదు. మంచిగా అనిపించింది. అరే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చా ఇందులో అని అనిపించింది నాకు సడన్గా. ఇంకా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసి ఆమ్లెట్ వేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అలా ఉంచుదామని అనుకున్నాను, కానీ టీవీలో మ్యూజిక్ వస్తుంది, అది వస్తే మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి ఇంకా అది ఉంచకుండా అది మ్యూట్ చేసేసాను అనమాట. లేకపోతే నాకు అలా ఉంచుతుంటుంటే వీడియోస్ మంచిగా అనిపిస్తున్నాయి. మీకు ఎలా నచ్చుతుంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా మంచిగా ఇలాగ అనేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఆల్రెడీ ఆ సీజనింగ్ వేసేసాను కదా, ఇంకా మంచిగా కలిపేసి ఆమ్లెట్ వేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ పెనము ప్రెస్టీజ్ది అనమాట. నేను ఏం చేశానంటే ఒక్క పాత ఇంట్లో ఉన్నప్పుడు హ్యాంగ్ చేశాను. అప్పుడు ఏంటంటే కిటికీ తలుపు తీస్తే పావురం వచ్చేసి ఈ అట్ల పేనాన్ని పాడేసింది. వంకర్లు అయిపోయినాయి అనమాట. 2-3 సార్లు అలా పాడేసేసరికి ఈ పేనం వంకర్లు అయిపోయింది. అందుకని చెప్పి ఈ పేనాన్ని జస్ట్ చపాతీలు వేయడానికి యాజ్ వెల్ ఏమన్నా ఇలాగా ఆమ్లెట్స్ వేసుకోవడానికి యూస్ చేస్తాను అనమాట. ఆమ్లెట్ నాన్ వెజ్కి ఒక గిన్నె, వెజ్కి ఒక గిన్నె, నాకు అంత ఓపిక లేదు. ఏదైనా మ్యాక్సిమం నేను అసలు నాన్ వెజ్జే వండను. ఒకవేళ వండితే కూడా దానికి ఒక పెద్ద గిన్నె ఉంటుంది, అందులో వండుతాను. కోడిగుడ్డు అట్టుకి ఒకటి, చపాతీలకు ఒకటి, దోశలకు ఒకటి. నాకు అంత ఓపిక లేదు, అంత ఖాళీ కూడా లేదు ఇలాంటివన్నీ చేసుకొని ఒకటేసారి తినడానికి. ఏదైనా చేసుకుంటే మనం కడుక్కున్న తర్వాతనే చేసుకుంటాం కదా అనే ఫీలింగ్ నాకు. దేవుణ్ణి నమ్మవా అంటే డెఫినెట్గా నమ్ముతాను, కానీ నాన్ వెజ్ తినొద్దు, వెజ్జే తినాలి ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఏం లేదు. ఎవరిష్టం వాళ్ళది. మంగళవారం శనివారం అయితే నేను అసలు నాన్ వెజ్ తినను. నాన్ వెజ్ అంటే కోడిగుడ్డు కూడా తినను. మిగతా రోజులు అయితే తింటాను అనమాట. అది చూసారా కలరు, మనం కారం వేస్తే రెడ్ కలర్లో వచ్చేస్తుంది కదా, కానీ ఇది మన ఎగ్ ఏ కలర్లో ఉంటుందో వైట్ అండ్ ఎల్లో అదే కలర్లో ఉంది. కాకపోతే పైన ఆకులు చెప్పాను కదా మీకు, ధనియా పౌడరు, కొరియాండర్ ఇదేమంటారు
గరం మసాలా లాగా ఉంది అని చెప్పి పెప్పర్ ఇవన్నీ కూడా ఉండేసరికి పైన కొంచెం అవి ఉన్నాయి కదా, అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అంత కారము లేదు, అంత ఉప్పు లేదు, మీడియంగా ఉంది. ఎక్కువ కారం తినాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ ఆ పౌడర్ వేసుకోవాలన్నమాట. కానీ మంచిగా అనిపించింది నాకు. నెక్స్ట్ టైం ఇలాంటిది ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఈ మంత్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ తెప్పించలేదు. ఇంకా సాటర్డే సండే రోజు మోస్ట్లీ చూస్తాను. సాటర్డే రోజు అయితే ఫుల్ బిజీ ఉంటాను ఈసారి క్లీనింగ్లో. మేబీ సాటర్డే సాయంత్రం అలాగా ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నా. చూడాలి. ఇంకా సండే రోజు ఎక్కడికన్నా వెళ్దామా అని అనుకుంటున్నాను. ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేస్తా. నాకు ఇలాగ ఫ్లిప్ చెయ్యాలి అని అంటే ఎస్పెషల్లీ ఆమ్లెట్లు ఇలాంటివి కొంచెం భయము. మీలో ఎంతమందికి ఉంటుంది ఆ భయం అనేది చెప్పండి. ఇరిగిపోతుందేమో, స్ప్లిట్ అయిపోతుందేమో అని ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. కాకపోతే ఎగ్ కొంచెం త్వరగా బాయిల్ అయిపోతుంది. బాయిల్ కాదు, ఏమంటారు దాన్ని, కొంచెం త్వరగా గట్టిగా అయిపోతుంది కదా. సో అదేమీ ఉండదు, ఇరిగిపోయినా కానీ నార్మల్గానే ఉంటుంది ఎగ్ అయితే కదా. సో ఇంకా ఫాస్ట్గా ఇంకొక 2 కూడా వేసేసి ప్రశాంతంగా టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుని తినేసాను అనమాట. యాక్చువల్గా నాకు చాలామంది యూట్యూబ్ వీడియోస్లో చూస్తానండి నేను, ఇలాగ తీస్తారు. కానీ అవన్నీ సినిమాటిక్ ఫోటోగ్రాఫర్ వాళ్ళే చేస్తారేమో అని నేను అనుకుంటాను. జస్ట్ ట్రై చేద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది. నేను కూడా ఇలా షూట్ చేసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా పెప్పర్ అవన్నీ ఉన్నాయి అని. పైన దీనికి కింద లాస్ట్ దానికి పెప్పర్ అవన్నీ ఎక్కువ వచ్చినాయి అనమాట. ముందరే కలిపేస్తున్నాను నేను, అయినా కానీ లాస్ట్ దానికి ఎక్కువ వచ్చింది, కింద ఎక్కువ ఉండడం వలన ఇది కొంచెం ఘాటుగా అనిపించింది అనమాట. కానీ మంచిగా ఉంది. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. బేసిక్గా మేము సాల్ట్ కారం ఎక్కువ తినం కాబట్టి మాకు సరిపోయింది. ఎవరికైనా ఎక్కువ కావాలి అని అనుకుంటే కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు వాళ్ళు. ఇంకా అన్నీ వేసేసి చెప్పాను కదా ప్రశాంతంగా వెళ్ళి టీవీ దగ్గర కూర్చున్నాను అనమాట. నా బ్రెయిన్లో నడుస్తూ ఉంది, రేపేం పనులు చేయాలి, ఆఫీస్కి ఎన్నింటికి వెళ్ళాలి, ఏం వండాలి, ఎన్నింటికి లేవాలి, ఇవన్నీ. మొక్కలకి నీళ్ళు పోయలేదు ఇవాళ, రేపు పోయాలి, ఇలాంటివన్నీ అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ టైంలోనే ఎక్కువ ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు ఎన్నింటికి పడుకోవాలి. యాక్చువల్గా నేను వాకింగ్కి వెళ్ళి వచ్చింది 9:20కి అనుకుంటా కదా, 9:20 ఆర్ 9:30కి. అప్పుడే టీవీ పెట్టాను. అసలు టీవీ పెడితే ఇంకా అసలు మనకి నిద్ర వచ్చినా కానీ ఏంటో నేను అక్కడే కూర్చుంటున్నాను ఈ మధ్యన. ఇంకొచ్చి పడుకోవాలి అని అనేంత వరకు ఇంక అక్కడే కూర్చుని అలా చూస్తున్న టీవీ, ఫోను ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటాను అనమాట. చెప్పాను కదా, ఇంకా వేసేసి ప్రశాంతంగా వచ్చి కూర్చుని తింటున్నాను అనమాట. ఇంకా తినేసరికి టైం ఆల్మోస్ట్ 10:15 ఆర్ 10:20 అలా అయిపోయి ఉంటుంది. వెనకాల గడియారం ఉంది కదా, 10:10 అవుతుంది చూడండి ఇప్పటికే. కానీ మా టైం కొంచెం ఫాస్ట్ లేండి ఇక్కడ గడియారంలో టైము. 10:40 అయిపోయిందండి. ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. అందుకని చెప్పేసి ఇది రాసుకుంటున్నాను. గార్నియర్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యన చాలా చాలా కుక్కలు ఊరికి అరుస్తూ ఉన్నాయి. ఎందుకో తెలీదు. టూ డేస్ నుంచి విటమిన్ సి అంటున్నా, కాల్షియం టాబ్లెట్ కూడా వేసుకోవట్లా, గుర్తుండట్లేదు అసలు. ఈరోజు వాకింగ్కి వెళ్ళాను కదా, బాగా నిద్ర వచ్చేస్తుంది, టయర్డ్గా అనిపిస్తుంది. ఇప్పుడు లేట్ అవుతుంది కదా పడుకోవడానికి. పొద్దున్నప్పుడు అంత త్వరగా లేస్తుంటుంటే కూడా కొంచెం అన్ఈజీగా అలా అనిపిస్తుంది అన్నమాట. రేపు ఫ్రైడే. నేను అనుకుంటా హాలిడే వచ్చినప్పుడు బాగా పడుకోవాలి అని అనుకుంటాను. ఎంత లేట్గా లేస్తే పని అంత లేట్గా అవుతుందన్నమాట. మనం ఎంత త్వరగా లేస్తే అంత త్వరగా పని అయిపోతుంది కదా. కానేమో నాకు అస్సలు పడుకోవాలి అని అనిపిస్తుంది కాబట్టి లేట్గా లేస్తున్నా. ఈసారి సాటర్డే రోజునే అంత క్లీనింగ్ అంతా చేసేద్దామని అనుకుంటున్నా, చూడాలి.
కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇదిగో ఇక్కడ మళ్ళీ నేను ఇలా 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 అంటున్నా కాబట్టి ఇక్కడ మట్టికే అలా ఉంది. కొంచెం అయితే పర్వాలేదు. ఇప్పుడు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.